ఖమ్మం జిల్లా పాలేరులో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నాట్లు వేసేందుకు రైతులకు కూలీలు దొరక్కపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి నాట్లు వేయిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీలు వానాకాలం, యాసంగి సీజన్లలో నెలపాటు జిల్లాలోనే ఉంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో పనులు సరిగ్గా దొరక్కపోవడం, పని దొరికినా కూలీ తక్కువగా ఉండడంతో తెలంగాణలో కూలీ ఎక్కువగా ఉండడంతో భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తెలంగాణలో సాగునీటి వనరులు పెరగడమే కాక భారీ వర్షాలతో ప్రాజెక్టులు కళకళ్లాడుతున్నాయి. దీంతో చిన్న కంతాలు ఉండి నీటి వనరులు లేని వ్యవసాయ భూములను కూడా సాగు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సాగర ఆయకట్టుకు తోడు ఇతర నీటి వనరుల ఆధారంగా సాగు ఏటేటా పెరుగుతుంది. ఫలితంగా స్థానికంగా కూలీల లభ్యత తగ్గడం, యంత్రాలు అందుబాటులోకి వచ్చినా అన్ని పనులు చేయలేని పరిస్థితి ఎదురవుతుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వరి నాట్ల కోసం వాడే యంత్రాలు మెరుగైన ఫలితాలను ఇవ్వకపోవడంతో రైతులు కూలీలపైనే ఆధారపడుతున్నారు. నేలకొండపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో వరి నాట్లు వేసేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి 40 మంది కూలీలు వచ్చారు. నాటు వేసినందుకు ఎకరానికి 4,500 రూపాయలు తీసుకుంటున్నారు. బెంగాలీ కూలీల పనితీరును రైతులు కూడా మెచ్చుకుంటున్నారు. ఇక బెంగాల్ కూలీలు నాటు వేస్తే పంట ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు. కూలీ తక్కువగా ఉండడమే కాక పని తొందరగా పూర్తవుతుండటంతో రైతులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలతో వరి నాట్లు వేయిస్తున్నారు. మొత్తం 40 మంది గ్రూప్ గా ఏర్పడి రోజుకు 5 ఎకరాల్లో నాట్లు వేస్తున్నారు. వరి నాట్లే కాకుండా ఇతర వ్యవసాయ పనులు కూడా చేస్తుండటంతో ఖమ్మం జిల్లాలో వీరికి మంచి ఆదరణ లభిస్తుంది. ఇక్కడ నాట్లు పూర్తయ్యాక తెలంగాణలోని ఇతర జిల్లాలకు వెళ్తామని వలస కూలీలు చెబుతున్నారు. వలస కూలీలు రాకపోతే వ్యవసాయం ఇబ్బందిగా మారుతుందని రైతులు అంటున్నారు. ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతున్నారు. నాట్లు వేయడానికి కూలీలు ఎంత కొరత ఉందంటే ఇక్కడ వేసేటోళ్ళు ఇప్పుడు ఫస్ట్ అంతకుముందు వేసే కూలీలు ఎక్కడి నుంచి బయటికి పోయేటోళ్ళు ఇప్పుడు చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా కూలీలు వచ్చినా మాకు నాట్లు వేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎకరానికి 5 నుంచి 6,000 ట్రాన్స్పోర్ట్తో సరిగ్గా కలిపితే మొత్తం 6,000 అవుతుంది. ఇప్పుడు ఇవాళ ఇక్కడ బెంగాల్ నుంచి వచ్చి వాళ్ళు వేస్తున్నారు కాబట్టి సరిపోతుందా, లేకపోతే అప్పటికి ఒడ్డు చల్లుతున్నాం, ఈ డ్రమ్ సీడర్ గుంజుతున్నాం, అయినా సరే కూలీలు మాత్రం దొరకట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకోటి పనికి ఆహార పథకాన్ని పని రోజుల్లో పెట్టి వాళ్ళని ఉట్టిగా కూర్చోబెట్టి కూలీలు ఇస్తున్నారు. అదేదో రైతుకు అనుసంధానం చేసి ఈ నాట్లకి గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తే ఆ ఎకరానికి ఇంత వాళ్ళకి పనికార పథకం ఇట్టి ఎకరానికి ఇంత అని వాళ్ళకి కట్టిస్తే కొద్దిగా రైతు పెట్టుబడులు తగ్గుతాయి. ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది, బాగా ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ పనికి ఆహార పథకాన్ని ఈ కూలీలని రైతులకు అనుసంధానం చేసి ఆ నాట్లు వేసిన వాటికి ఇచ్చే ఏర్పాటు చేస్తే కొద్దిగా రైతు మునుముందు వ్యవసాయం చేయడానికి